నమస్కారం. జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సింగరేణి పరిరక్షణ కోసం మే 20న ఒక రోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేయండి. సింగరేణి జేఏసీ సంఘాల నాయకుల పిలుపు. అనవసరంగా అర్ధరాత్రి రోడ్లపై జులాయిగా తిరుగుతూ అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వ్యక్తులే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా. గోదావరి కని 1 టౌన్ సీఏ ఇంద్రసేనారెడ్డి వెల్లడి. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ గోదావరి కనిలో రాజీవ్ రహదారిపై సాక్షి పాత్రికేయుల రాస్తారోకో. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై రామగుండం పోలీస్ కమిషనరేట్లో గురువారం సమీక్ష సమావేశం. అమెరికా ఫ్లోరిడాలోని సెయింట్ లియో యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ఇన్ డేటా ఎనాలిటిక్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పట్టాను తీసుకున్న జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆశ్రిత గాంధీ. సింగరేణిలో కొత్త గనుల కోసం సంస్థ పరిరక్షణ కోసం 4 లేబర్ కోడ్లను రద్దు కోసం కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న సింగరేణిలో జరగబోయే ఒకరోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులకు సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. గోదావరి కని భాస్కర్ రావు భవన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్ సంఘాల నాయకులు కొరిమి రాజ్ కుమార్, దేవులపల్లి రాజేందర్, తుమ్మల రాజిరెడ్డి, మాదస్తు రామ్మూర్తులు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి పరిశ్రమ యాజమాన్యాలకు అనుకూలంగా ఉంటూ ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలలో పనిచేస్తున్న సంఘటిత, అసంఘటిత కార్మికులకు తీవ్ర నష్టం చేసే విధానాలను అవలంబిస్తున్నందుకు చర్యలు తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్త కార్మిక సంఘాలు చేపట్టిన టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చాయని వారు తెలిపారు. అందులో భాగంగా సింగరేణిలో సైతం ఈ టోకెన్ సమ్మెను నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక హక్కుల సాధన కొరకు సమ్మె చేస్తున్నామని అన్నారు. సింగరేణి మనుగడ సాధించాలంటే కొత్త గనులు రావాలని, అందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని, ఈ సమ్మె విజయవంతం చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేద్దామని చేస్తుందని వారు ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సింగరేణిలో ఒకరోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సమ్మెలో సింగరేణికి చెందిన డిమాండ్లను పరిష్కరించాలని సిఎండికి సమ్మె నోటీసును అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమ్మె నోటీసులో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కొత్త గనులు కేటాయించాలని, సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని, అలవెన్సులపై ఆదాయపు పన్నును యాజమాన్యమే చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, వారికి ఉద్యోగ భద్రత, కార్మిక ప్రమాద బీమా, సీఎంపీఎఫ్ అమలు చేయాలని తదితర డిమాండ్లను పెట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో కార్మిక వర్గం పాల్గొని ఒకరోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఒకరోజు టోకెన్ సమ్మెలో భాగంగా ఈరోజు సింగరేణిలో కూడా అన్ని సంఘాలు కలిపి ఈరోజు ఈ బంద్ను విజయవంతం చేయడానికి సంబంధించి ఈరోజు కూర్చున్నాం. ముఖ్యంగా ఈ యొక్క సమ్మెలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్ మరియు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు కలిసి వస్తే వాళ్ళని కూడా కలుపుకొని ఈ సింగరేణిలో ఒకరోజు మే 20 తారీఖున జరగబోయే సమ్మెను ఎలాంటి అవంతరాలు లేకుండా 100కి 100 జయప్రదం చేయడానికి ఈ 4 లేబర్ కోడ్లు, ఈ 4 లేబర్ కోడ్లు అనేది 44 కార్మిక చట్టాల నుండి 29 కార్మిక చట్టాలకు బదులుగా 4 కోడ్లను తయారు చేసి ఎలాంటి హక్కు లేకుండా బలహీనపరిచి రేపు రాబోయే రోజుల్లో కార్మికుడికి ఏ సమస్య వచ్చినా చట్టరీత్యలో చట్టానికి
వెళ్లకుండా చట్టానికి వెళ్ళిన న్యాయం దొరికిన పరిస్థితులు తయారు చేసి ఈరోజు 4 కోళ్లు కార్మిక వర్గం మీద రుతున్న ఈ తరుణంలో ఈరోజు మిగతా ఆర్థిక సంబంధాలు లేకుండా ఈ భారతదేశంలో అసంఘటిత రంగం కానీ ఈరోజు కోల్ అదేవిధంగా స్టీల్ లాంటి ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలో కూడా ఈ సమ్మె జరగబోతోంది. అదే కాకుండా మన దేశంలో ఉన్న రైతాంగం కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ ఈరోజు కోల్ ఇండియా వ్యాప్తంగా 5 జాతీయ కార్మిక సంఘాల సమావేశాలు జరిగినాయి. ఈసారి కోల్ ఇండియాలో కూడా 100% బంద్ ఉండడానికి కార్యక్రమాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ యొక్క డిమాండ్స్కు మరియు ఇంకొక 4 జతపరుస్తూ ముఖ్యంగా సింగరేణిలో నూతన బొగ్గలు రాకుండా ఈరోజు సింగరేణి ఎగ్జిస్టెన్స్ ఉండదు కాబట్టి వాటిని ఒక డిమాండ్గా పెట్టినాం. రెండోది ఏదైతే వకీల్ మన కొత్తగూడెంలో బ్లాక్ VK7 కానీ లేకపోతే మన ఎల్లందు ఎక్స్టెన్షన్ రొంపేట ఎక్స్టెన్షన్ 2 బ్లాక్లను బొగ్గు తీసే పని అదేవిధంగా ఓపీ కూడా వాళ్ళే తీస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఇది బొగ్గు తీసే పని పర్మనెంట్ కార్మికులే చేయాలని, అదేవిధంగా ఈరోజు ఐటీకి సంబంధించి కార్మిక వర్గానికి కోల్ ఇండియాలో ఇప్పటికే 9వ వేజ్ బోర్డు నుంచే ఐటీకి సంబంధించిన పెర్క్స్ మీద రిఫండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అధికారులకు కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇక్కడ కార్మిక వర్గానికి రిఫండ్ చేయాలని, సొంత ఇంటి పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఇది అడిషనల్గా ఈ 4 డిమాండ్లు సింగరేణి కార్మికులకు సంబంధించి డిమాండ్లు అన్ని కార్మిక సంఘాలు మాట్లాడుకుని పెట్టినాం. దాంతోపాటు ఈరోజు మినిమం బేసిక్ కార్మిక వర్గానికి 26,000 రూపాయలు ఉండాలనేది, 9,000 పెన్షన్ ఉండాలనే తదితర అంశాలన్నీ అందులో పెట్టడం జరిగింది. అన్ని యూనియన్లు, రాజకీయ పార్టీలతో సహా రైతు సంఘాలు ఒక రకంగా చెప్పాలంటే టాప్ నుంచి బాటం క్లేలు నడిపే దగ్గర నుంచి వెళ్ళి అమలు పనిచేసే కార్మికుల వరకు 30 కోట్ల మంది పైన ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి గెలిచిన తర్వాత 2వసారి గెలిచినప్పుడే కార్మిక చట్టాలు మార్చి పార్లమెంట్లో ఆమోదం చేసుకుంది, బలం ఉందని. ఇప్పుడు 3వసారి గెలిచి కార్మికుల మీద పూర్తిగా చట్టాలు అమలు చేసి హక్కులు నిర్వీర్యం చేయడం కోసం ఇలా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రైతు చట్టాలు మార్చి రైతులను వీధిపాలు చేసి ఇప్పటికే 2.5 సంవత్సరాల కాంచెలు వాళ్ళు పోరాటంలో ఉన్నారు. అట్లాగే ఇప్పుడు కార్మిక వర్గానికి ఈ చట్టాలు అమలు చేయడం ద్వారా ఇలా ఏ హక్కు ఉండలేని పరిస్థితి. కార్మిక జీవితాలందరూ కూడా యాజమాన్యం దగ్గర, కార్పొరేట్ దగ్గర బలిపెట్టడానికి కోసం ఇలా నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల రాబోయే కాలంలో ఇంకా ఏ హక్కు మిగిలే పరిస్థితి లేదు. ఇప్పటికే కార్మికుల గురించి చాలాసార్లు వివరించి ఉన్నాం. అవన్నీ కూడా అంటే PF కానీ, పెన్షన్ కానీ, గ్రాడ్యుయేట్లు కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఎన్నికల విషయంలో కానీ, అసలు లేబర్ యాక్ట్స్ కానీ ఇంకా ఏ హక్కు కూడా ఉండే పరిస్థితి లేదు. ఆ హక్కులని 4 కోట్లకు కుదిర్చేసి హక్కులని నిర్వీర్యం చేయడం కోసం చూస్తున్నాడు. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు, కోల్ ఇండియా కార్మికులు అందరూ కూడా 100% పాల్గొనాలని చెప్పి ఏఐఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మెయిన్గా కొన్ని కార్మిక సంఘాలు ఈ టైం సరిపోక పిలవలేకపోయినాం. అన్ని కార్మిక సంఘాల భవిష్యత్తులో కలుపుకొని సింగరేణి వ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం ఇప్పుడున్న సంఘాలు నిర్ణయం చేసుకున్నాయి. దాంట్లో భాగంగానే ఇలా విధి విధానాలు కూడా నిర్ణయం చేసుకుంటున్నాం. ప్రతి ఏరియాలో గెట్ మీట్ పెట్టాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, అవసరం ఉంటే సదస్సులు, వాల్ పోస్టులు, కరపత్రాలు అన్నీ కూడా జేఏసీ పక్షాన కార్మిక వర్గానికి తెలియజేస్తాం. కార్మిక వర్గం ఒకటే అనుకోవాల్సింది, ఏదో లాభదాయకమైన ఆర్థికపరమైన విషయాలు ఇందులో ఉండకపోవచ్చు, కానీ ముందు మన హక్కులన్నీ నిర్వీర్యం అవుతుంది. మన హక్కులు పోయిన తర్వాత మనం బతుకుంటే ఉన్న హక్కుల కోసం కొట్లాడతాం, కానీ మనం బలహీనపరిచి మనం లేకుండా చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అఖిల భారత స్థాయిలో మే 20న సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చున్నాయి. అందులో భాగంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సింగరేణి పరిశ్రమ రక్షణకు, సింగరేణి కార్మిక హక్కుల రక్షణ కోసం ఈ సమ్మెను సంపూర్ణంగా బలపరుస్తూ ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను సింగరేణిలో ఒక బొగ్గు పిల్ల కూడా బయటికి రాకుండా విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ స్వదేశీ నినాదం, విదేశీ గులాం, అదే బీజేపీ విధానం. వాళ్లకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వర్గం అంతా ఏకతాటిపై నిలబడి పోరాడుతున్న సమయం ఆసన్నమైందని ఇవాళ టీబీజీకేఎస్ గుర్తించింది. అందుకనే ఈ సమ్మెను నిర్విధంగా బలపరుస్తా ఉన్నాం.
ఇవాళ బొగ్గు బ్లాకులను కేటాయించడం ద్వారా మాత్రమే తెలంగాణలోని సింగరేణి పరిశ్రమను మనం రక్షించగలుగుతాం. ఈ సింగరేణి పరిశ్రమ ఉంటేనే ఈ తెలంగాణకు లేదా మొత్తంగా తెలుగు రాష్ట్రాలకి ఉపాధి అవకాశం దొరుకుతాయి. అందుకోసం తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు ఖనిజాన్ని వెలికి తీసే బాధ్యతను సింగరేణి సంస్థకి అప్పజెప్పాలని, ఈ బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను రద్దు చేయాలని, తద్వారా ఈ సంస్థను కాపాడాలని టీబీజీకేఎస్ భావిస్తా ఉన్నది. జరిగింది. ఈ సమ్మెకు మా ఐఎన్టీసీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ కార్మికుల హక్కులను మనం కాపాడుకోవాలంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఈ ఫోర్స్ని అందరినీ నిర్వీర్యం చేయాలంటే సమ్మె ఒక్కటే మనకు మార్గమని తెలియజేస్తూ ఈ కార్మికులందరూ ప్రతి ఒక్కరూ సమ్మెలో పాల్గొనాలని మా తరఫున కూడా మా యూనియన్ తరఫున కూడా మేమందరము ప్రతి మా దగ్గర మీటింగ్లు పెట్టి అందరితో జేఏసీతో సమానంగా కలిసి నడుస్తామని. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు ఎల్ ప్రకాష్, ఎల్లా గౌడ్, కవంపల్లి స్వామి, రవీందర్, గౌస్, అన్నారావు, సయ్యద్, సోహెల్, సిఐటియు నాయకులు శ్రీనివాస్, నరహరి, సారమ్మ, టీబీజీకేఎస్ నాయకులు వడ్డపల్లి శంకర్, పి శ్రీనివాస్తో పాటు ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఆపరేషన్ చబుత్రాను నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి బైక్పై పెట్రోలింగ్ చేస్తూ రాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లపై గుంపులుగా జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో తిరుగుతున్న యువకులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న 60 మంది యువకులను 29 బైకులు, ఒక కారు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించి వారిపై కేసు పెట్టి నమోదు చేసి కౌన్సిలింగ్ నిర్వహించి భవిష్యత్తులో మరలా పట్టుబడినచో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఆ కారణంగా ఎలాంటి పని లేకుండా అనవసరంగా తప్ప అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరూ కూడా వీధుల్లో తిరగరాదని హెచ్చరించారు. రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై విన్యాసాలు చేస్తూ గుంపులుగా కనబడితే వారిని అరెస్ట్ చేసి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండి రాత్రి వేళలో బయటికి వెళ్లకుండా చూడాలని కోరారు. యువత ఎలాంటి చెడు మార్గాలకు వెళ్లకుండా తమ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి రాత్రిపూట బయట తిరుగుతూ ప్రమాదాలకు గురికావడం జరుగుతుందన్నారు. ఆపరేషన్ చబుద్రా పట్టుబడిలో వారి వెహికల్స్ను స్వాధీనం చేసుకుని వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఈరోజు రామగుండం సిపి అంబర్ కిషోర్ జా సార్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సారు ఆదేశాల మేరకు ఏసీపీ గోదావరికని రమేష్ సారు ఆధ్వర్యంలో గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్ఐలు, సిఐ అండ్ ట్రాఫిక్ సిఐ గారు మరి తోటి సిబ్బంది డిస్ట్రిక్ట్ గార్డ్తో ఒక ఆపరేషన్ చపుత్ర నైటు 11 నుంచి 1:30 వరకు నిర్వహించడం జరిగింది. ఇందులో గోదావరికని పట్టణం యందు వివిధ ప్రాంతాలలో ఆకతాయిగా తిరుగుతున్న యువకులు, పట్టి బళ్ళ మీద ఎటువంటి పని లేకుండా రోడ్లపైన తిరుగుతున్న వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. సుమారు 35 వెహికల్లను, అదేవిధంగా ఒక 60-62 మంది పబ్లిక్ను పట్టుకోవడం జరిగింది. ఎవరైతే ఆకతాయిగా తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ ఆఫీసర్ల ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. వారి యొక్క వెహికల్ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసి, అదేవిధంగా వాళ్ళు ఏమన్నా మా ఆల్కహాల్ తీసుకొని ఉన్నారా అనేది కూడా చెక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ముఖ్యంగా తల్లిదండ్రులకు, పెద్దలకు, మీ పిల్లలందరూ కూడా 9 తర్వాత ఏమన్నా బయట తిరిగినట్టయితే ఏ పని నిమిత్తం పోతున్నారు, ఎందుకు పోతున్నారు అనేది ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు జులాయిగా దోస్తుల దగ్గర కానీ లేకపోతే ఆల్కహాల్ కోసం బయటికి వెళ్ళి యాక్సిడెంట్లకు లోన్ అవ్వడము. ఇవాళనే ఒక అబ్బాయి స్నేహితులతో కలిసి ఈతకని పోయి నీళ్ళలో పడి చనిపోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు, పెద్దలందరూ కూడా ఇది గమనించాలి. మీ పిల్లలందరూ కూడా 9 తర్వాత ఎడిపోయిండు, ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక నిఘా ఉంచాలని, ఎటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చూడాలని, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా అధికారుల ఆదేశాల మేరకు భవిష్యత్తులో కూడా ఇలా కొనసాగిస్తూ ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మన గోదావరికని పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ఈ ఆపరేషన్ చబుద్రాలో గోదావరికని వన్ టౌన్ ఎస్ఐ రమేష్, శ్రీనివాస్, భూమేష్, కోటేశ్వర్లు, పోలీస్ స్టేషన్ స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు దాడులు చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా సాక్షి దినపత్రిక టీవీ ఛానల్ ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ మేరకు గోదావరికని బస్టాండ్ సమీపంలో రాజీవ్ రహదారిపై గురువారం జిల్లా పరిధిలోని సాక్షి టీవీ దినపత్రిక పాత్రికేయులు పాల్గొని రాస్తారోకో నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన నినాదాలు చేశారు. ఎలాంటి నోటీసులు, ముందస్తు సమాచారం లేకుండా సాక్షి ఎడిటర్ ఇంటి ప్రభుత్వ దాడులను నిరసించారు. గత కొంతకాలం నుంచి ప్రభుత్వ వైఖరిపై కథనాలు అందిస్తున్న పాత్రికేయులపై అకారణంగా కేసులు పెట్టడం సరైన విధానం కాదని సాక్షి దినపత్రిక కరీంనగర్ జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ అనిల్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై ఆకస్మికంగా దాడులు చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు చేయడం పత్రిక స్వేచ్ఛకు హరించినట్టేనని పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను భంగం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు. ఏపీ ప్రభుత్వం పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది. గతంలో కేసులు పెట్టడం కూడా జరిగింది. కేవలం ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసినంత మాత్రాన పక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తూ పాత్రికేయులపైన కేసులు పెట్టడం అనేది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య. ఈరోజు కూడా కేవలం ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి ఇష్యూ లేకుండా, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా కార్డన్ సెర్చ్ పేరిట ధనుంజయ రెడ్డి గారి ఇంట్లోకి చొరబడడం, ఇంట్లో తలుపులు పెట్టి వారి కుటుంబ సభ్యుల్ని వారిని భయభ్రాంతులకు గురి చేయడం, ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛను హరించివేయడమే. జర్నలిస్టులు అందరి తరఫున, ఆల్ ఇండియా జర్నలిస్టులు అందరి తరఫున ఈ చర్యను పూర్తిగా ఖండిస్తున్నాం. పోలీసుల వైఖరి సరికాదు. ప్రజాస్వామ్య విధానాలకు ఇది పూర్తి విరుద్ధం. ఆర్టికల్ 15 కూడా ఇది పూర్తిగా విరుద్ధం. రాజ్యాంగం ఇచ్చిన హక్కుని హరించి వేసే విధంగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారు. జిల్లా స్టాఫర్ శ్రీనివాస్తో పాటు పాత్రికేయులు చంద్రశేఖర్ రెడ్డి, కేఎస్ వాసు, మామిడి కుమారస్వామి, మామిడి సత్యం, హరిప్రసాద్, తిరుపతి, రమేష్, శ్రీనివాస్, కొమరయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ $999 మాత్రమే. ఓసిఎం 2 పాంట్స్ క్లాత్ $999 మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ $1499 మాత్రమే. 2 షర్ట్ క్లాత్ $999 మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ $799 మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసిఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై రామగుండం పోలీస్ కమిషనరేట్లలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పరిధిలోని సింగరేణి, ఎన్డీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ ప్రధానమైన ఇండస్ట్రియల్ సంస్థల అధికారులు, భద్రతా అధికారులు, డీసీపీలు, ఏసీపీలతో భద్రతా పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ప్రధానమైన సంస్థల ప్రాంతాల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ రక్షణ వ్యవస్థ, భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని అధికారులకు పోలీస్ కమిషనర్ ఆదేశించారు. రామగుండం కమిషనరేట్ ప్రాంత రక్షణ పరంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న అన్ని శాఖల యాంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఇండస్ట్రియల్ సంస్థ వద్ద భద్రతను పెంచాలన్నారు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాలు, ఉద్యోగులు, అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి నిరంతర నిఘా పర్యవేక్షణ చేపట్టాలని, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయడానికి చర్యలు అన్ని భద్రతా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, కమిషనరేట్ పరిధిలోని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఎన్టీపీసీ ఈడీ చందర్ కుమార్, సమత, RG1 GM లలిత్ కుమార్, RG2 రాముడు, RG3 GM సుదర్శన్ రావు, శ్రీరాంపూర్ GM శ్రీనివాస్, RFCL CGM ఉదయ్ రావు, గోదావరి కని ఏసీపీ మడత రమేష్, జైపూర్ ఏసీపీ ఆర్ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తదితర సంస్థల అధికారులు పాల్గొన్నారు. అమెరికా ఫ్లోరిడాలో సెయింట్ లియో యూనివర్సిటీ నుంచి
జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆశ్రిత గాంధీ మాస్టర్స్ ఇన్ డేటా ఎనలాటిక్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పట్టాను తీసుకుంది. వార్తలు ముగించే ఈ మేరకు ఇండియన్ ఫ్లాగ్ కండువాదారులతో బుధవారం రాత్రి యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన స్నాతకోత్సవంలో స్టేట్ గవర్నర్ చేతుల మీదుగా ఆశ్రిత గాంధీ ఈ పట్టాను అందుకున్నారు. గోదావరి కనిలో గాంధీగిరి వార్తల ద్వారా వార్తా ప్రసారాల్లో క్షణాల్లో ఫ్లాష్లతో కొత్త ఒరవడిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను మన్ననలు పొందుతున్న సీనియర్ పాత్రికేయుల జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఫౌండర్ దయానంద్ గాంధీ వారి కూతురు ఆశ్రిత గాంధీ అమెరికాలో మన ప్రాంత ప్రతిష్టతను పెంచడం పట్ల పలువురు శ్రేయోభిలాషులు, ఆప్తమిత్రులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగరేణి పరిరక్షణ కోసం మే 20న ఒక రోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేయండి. సింగరేణి జేఏసీ సంఘాల నాయకుల పిలుపు. అనవసరంగా అర్ధరాత్రి రోడ్లపై జులాయిగా తిరుగుతూ అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వ్యక్తులే లక్ష్యంగా ఆపరేషన్ చబుత్రా. గోదావరి కని 1 టౌన్ సీఏ ఇంద్రసేనారెడ్డి వెల్లడి. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ గోదావరి కనిలో రాజీవ్ రహదారిపై సాక్షి పాత్రికేయుల రాస్తారోకో. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై రామగుండం పోలీస్ కమిషనరేట్లో గురువారం సమీక్ష సమావేశం. అమెరికా ఫ్లోరిడాలోని సెయింట్ లియో యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ఇన్ డేటా ఎనాలిటిక్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పట్టాను తీసుకున్న జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆశ్రిత గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.